ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ములక్కాయ జీడిపప్పు టమాటా కర్రీ. ఇది ఎలా చేయాలంటే ములక్కాయలు, జీడిపప్పులు, టమాటా అన్నవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ అలాగే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెజిటేరియన్స్కి ఒక అద్భుతమైన కర్రీ అని చెప్పుకోవచ్చు. దానికి కావలసినవి ములక్కాయలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఇవి కట్ చేసి పెట్టుకున్నానండి నేను. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఆ ఆయిల్ వేసుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే మనం జీడిపప్పుల్ని వాటర్లో ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా కూడా వేసేసుకోవచ్చు, కానీ ఉడకపెట్టుకుంటే బాగుంటుంది. అది ఉడకపెట్టుకున్నానండి. పక్కన నేను ఉడకపెట్టాను. ఒక పక్కన ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫస్ట్ బాగా ఫ్రై కానివ్వాలి. చక్కగా దోరగా వేపుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో అలా స్టిర్ చేసుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చిటికెడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి హెల్దీ కూడాను మంచిది. ఇలా పసుపు వేసుకుని అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకుని వేపుకుంటే బాగుంటుంది. జీడిపప్పులు చూడండి బాగా ఉడికిపోయినాయి. ఇలా మనము ఉడకపెట్టుకోవాలి. ముందే కొంచెం వేడి నీళ్ళలో చక్కగా ఉడకపెట్టుకుంటే మనకి జీడిపప్పులన్నీ పచ్చి జీడిపప్పులు వేసి కర్రీ ఎలా చేస్తాము అలా ఉంటుందన్నమాట. పచ్చి జీడిపప్పులతో కర్రీ ఉంటుంది కదండి, చేస్తాం కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. అలా వచ్చేస్తాయి మనకి. అందుకని వేడి నీళ్ళలో వేసి అలా నానబెట్టుకోవాలన్నమాట. ఒక అరగంట, పావుగంట అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు అన్నీ రెడీ అయిపోయాయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా చూడండి చక్కగా వేగాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. అంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. పసుపు చాలా మంచిది, హెల్దీ కూడాను. సో పసుపు వేసుకుని అలాగా ఏ కర్రీలో అయినా కూడా చిటికెడు పసుపు వేసుకుని మనం ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా. మనకి ఉల్లిపాయ ముక్కలు కలర్ రావాలంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. అందుకే కొద్దిగా నేను కల్లుప్పు వేస్తున్నాను. మీరు కల్లుప్పు వాడుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు సాల్ట్ వేసుకుంటాము అంటే కూడా వేసుకోవచ్చు. ఏదో ఒకటి ఆప్షనల్గా మనం వేసుకోవచ్చు అండి. నేను కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత ఇలా ఫ్రై చేయాలి. చూడండి అన్నీ చక్కగా వేగాయి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా మనకి పెర్ఫెక్ట్గా ఉల్లిపాయలు అయితే మగ్గినట్టు లెక్క అనమాట. ఫ్రై అయిపోయినాయి. తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసుకున్నానండి నేను. మంచిగా చక్కగా కట్ చేసి వాష్ చేసిన ములక్కాయ ముక్కలు వేసాము. ఒకసారి స్టిర్ చేశాక టమాటా ముక్కలు కూడా వేయాలి. అన్నీ ఒక 11 to 15 ఉన్న ములక్కాయ ముక్కలకి మనకి 2 టొమాటోస్ అయితే సరిపోతాయి. 2 పండిన టమాటాలు చక్కగా కట్ చేసుకొని వేసుకోవడమే. ఇలా ములక్కాయ టమాటా కాంబినేషన్ అన్నది బెస్ట్ అండి. ఈ ములక్కాయ టమాటాకి మళ్ళీ మనము జీడిపప్పు కూడా వేస్తున్నాం కదా, ఇంకా చక్కగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత మనకి ములక్కాయలు, టమాటా కూడా వేసిన తర్వాత జీడిపప్పు చూడండి చక్కగా అయ్యాయి కదా. ఇప్పుడు మనము ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకొని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. చూడండి వాటర్ డ్రైన్ చేసేసాను, వాటర్ అంతా తీసేసాను కదా. ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పులన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట. చూడండి మనం వెజిటేబుల్స్ అవన్నీ వేసేసుకున్నాం. ఏమి మనం అనుకున్నాము కర్రీకి ములక్కాయ, జీడిపప్పు, టమాటో కర్రీ అనుకున్నాం కదా. ములక్కాయలు వేసాం, జీడిపప్పు, టమాటా కూడా వేసాం. బాగా ఫ్రై కానివ్వాలి. ఇలాగే మనం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలాగా ఫ్రై కానివ్వాలి. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే మనం మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనం గరిటెతో చక్కగా అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా అన్నీ ఫ్రై అయ్యి ఇలా మగ్గాయి అని అనుకున్న తర్వాత మనము సాల్ట్, కారం కూడా వేద్దాం. చూడండి ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో కూడా పెట్టేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచి లిడ్ పెట్టుకుని మగ్గించటం ఒక 5 minutes 10 minutes చేస్తే మనం దగ్గర ఉన్నప్పుడు హై ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చు కూడా. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. నేను కల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. చూడండి
తర్వాత మనకి లాస్ట్లో టేస్ట్ చూసుకుని ఇంకొంచెం పడుతుంది అంటే కూడా వేసుకోవచ్చు. ఇలా కల్లుప్పు వాడితే హెల్దీ అని మంచిదని సాల్ట్ బదులు నేను కల్లుప్పు యూజ్ చేస్తానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారము అలాగే సాల్ట్ కూడా వేసాము. ఈ రెండు వేసిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకోవాలి. సో ఉప్పు కారం వేసామండి. ఉప్పు కారం వేసాం కదా, ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం అన్నది పట్టాలి. సో అందుకనే మనము స్టిర్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం అంతా కూడా కలుపుకోవాలి. చక్కగా అన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా ఉప్పు కారం అన్నది అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో ఫస్ట్ వాటర్ వేసుకుని ఫస్ట్ మనం ఉడికిద్దాము. ఉడికించిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలోకి రావాలో ఆ టైంలో మనము ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. అంతా కూడా చూడండి ఎలా మగ్గిందో. మగ్గుతుంది కదా, బాగా మగ్గిన తర్వాత వాటర్ వేస్తే కూర టేస్ట్ బాగా పెరుగుతుంది. వెంటనే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసే కంటే కూడా బాగా ఫ్రై చేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఆయిల్లో తర్వాత వాటర్ వేస్తే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. అలాగే తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది. ఫస్ట్ మగ్గేటప్పుడు మాత్రమే మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలన్నమాట. బాగా మగ్గిపోయాయండి అన్నీ. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చూడండి, అంతా కూడా ఇలాగా ఎక్కువసేపు మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో. తర్వాత లాస్ట్లో వాటర్ వేసాము అంటే అన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదా మనకి టమాటాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం వాటర్ మనకి తక్కువగాను పడుతుంది, ఫాస్ట్గాను అయిపోతుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్. చూడండి, వాటర్ ఇంత వేసాను, 1 గ్లాస్ వాటర్ వేసాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసాం కదా, మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకోవాలి బాగా. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా పక్కన ఉల్లిపాయ ముక్కలు అవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో. అన్నీ కూడా ములిగాయి కదా, అలా వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం పైన లిడ్ పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. చూడండి అంతా కూడా ఎలా ఉందో. ఇలా వాటర్ వేసుకున్నాం కదా, ఉప్పు కారం అవి పసుపు అన్నవి మెయిన్ ఇంగ్రీడియంట్స్, అవి కూడా వేసేసుకున్నాము. వాటర్ వేసుకున్నాము ముక్కలన్నీ ములిగేదాకా. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా లిడ్ పెట్టుకున్నాం కదా, లిడ్ పెట్టుకున్నాము. మనం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం మీడియం వరకు కూడా ఉండొచ్చు, వాటర్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్ ఉండొచ్చు. మీడియంలో ఉందండి, బాగా హైలోనూ లేదు అలానే లోను లేదు. మీడియం ఫ్లేమ్లో అలా కుక్ అవ్వనివ్వండి. తర్వాత మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటూ స్టిర్ చేసుకుంటూ మనము ఇంకా వాటర్ తగ్గింది అంటే సిమ్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, వాటర్ అంతా కూడా ఎలా ఇంకిపోయిందో, అంతా డిజాల్వ్ అయిపోయింది కదా, లోపలికి అబ్జార్బ్ చేసేసుకుంది. కర్రీ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంది. చూడండి, గ్రేవీ కూడా మనకు బాగా కనిపిస్తుంది. వాటర్ అప్పుడు మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. అయితే టర్న్ ఆఫ్ చేసే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మనకి సాల్ట్ ఇంకా పట్టేలా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. కారం సరిపోలేదు ఇంకొంచెం కారం కావాలంటే కారం వేసుకోవాలి. ఒక్కసారి ఇలాంటి టైంలో మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం బాగా చక్కగా స్టిర్ చేసుకొని మనకి సరిపోయింది, కన్సిస్టెన్సీ అంతా సరిపోయింది, అలాగే మనకు అన్నీ ఉడికాయి ముక్కలన్నీ, అలాగే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చక్కగా సరిపోయింది అన్నప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, నాకు అయితే సరిపోయింది, పర్ఫెక్ట్గా సరిపోయిందని అనుకున్నా, టర్న్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. అన్నీ కూడా సాల్ట్ సరిపోయింది, కారం సరిపోయింది అంతా. నేనైతే కల్లుప్పే ప్రిఫర్ చేస్తానండి. అది క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా, అది చాలా హెల్దీ అని మంచిదని అది ప్రిఫర్ చేస్తాను. చూడండి, చక్కగా బౌల్లోకి కూడా తీసేసుకున్నాను. సర్వింగ్ బౌల్లోకి ఇలా బ్యూటిఫుల్గా వస్తుందండి. ఇది వెజిటేరియన్స్కి సూపర్బ్ కర్రీ అనమాట. జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుంది కదండి. వెజ్ అన్నా నాన్ వెజిటేరియన్స్ అయినా లైక్ చేస్తారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.